వేసుకోవచ్చు మేడం. అందులో వాష్ ఎలా ఉంటదండి? కాటన్ కంటే తక్కువ? నార్మల్ వాష్ కాదు, రెగ్యులర్ వాష్ మేడం. రెగ్యులర్ కాటన్ లాగా హెవీ వాష్ కాదు, రెగ్యులర్ వాష్. తర్వాత ఇక్కడ ఈజీ కేర్ అంటే పల్చని బట్టలు ఉంటాయి కదా మేడం, లెగ్గిన్స్ లాంటివి. ఇందాక సిల్క్ బట్టలు అడిగారు కదా మనం, లెగ్గిన్స్ లాంటివి డెలికేట్ సిల్క్ శారీస్ కానీ ఎలాస్టిక్ ఇంకా పల్చనవన్నీ కొంచెం డెలికేట్ గా ఉండేది. బనీన్స్ కూడా వేసుకోవచ్చు మేడం. తర్వాత ఎలర్జీ కేర్ అంటే ఏంటంటే ఈ రెండు ఆప్షన్ లో స్టీమ్ ఆన్ అవుతుంది మేడం. అంటే స్టీమ్ అంటే ఏంటంటే నార్మల్ గా అయితే నార్మల్ గా వేడి నీళ్ళతో వాష్ చేసేస్తుంది. ఆ స్టీమ్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే స్టీమ్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే స్టీమ్ లో కొంచెం హెవీ ఆవిరితో చేస్తుంది మేడం. అంటే వాటర్ కి హీట్ వార్మింగ్ ద్వారా హీట్ ద్వారా మీకు వాష్ చేస్తుంది. తర్వాత ఇక్కడ డెలికేట్స్ ఉంది కదా మేడం, ఇది ఇంచుమించుగా ఈజీ కేర్ టైప్. ఈజీ కేర్ డెలికేట్స్ ఒకటే మేడం. ఇందులో ఓన్లీ బెనియన్స్ అటువంటి వేసుకోవచ్చు మేడం, ఇన్నర్వేర్స్ వేసుకోవచ్చు. ఇక్కడ వూల్ అంటే ఓన్లీ వులెన్ క్లాత్స్ మేడం. రగ్గులు, స్వెటర్లు ఇటువంటి ఏమంటే సపరేట్ గా వేయాలనుకుంటే వులెన్ క్లాత్స్ అంటే స్వెటర్స్, బనియన్స్ ఇది మేడం వేసుకోవచ్చు. రగ్గులు కాటన్ లో వేయకూడదు, సపరేట్ గా వేసుకోవాలి, పీస్ వచ్చేస్తాయి.